కమ్మగా క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఒక కప్పు క్యాబేజీ తురుముకి అరకప్పు పెసరపప్పు వేసుకుని, కొంచెం పసుపు వేసేసుకుని దాన్ని ఉడికించి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మూకుట్లో కొంచెం నూనె వేసుకుని, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎంత బాగా వేసుకుంటే అంత రుచి వస్తుందన్నమాట. అలాగే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఎండు మిరపకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకుని పోపు బాగా వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక్క కరివేపాకు రెబ్బని అలా దూసేసి అందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందాక మనం డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజీ పెసరపప్పుని అందులో వేసేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ కూర పొడి పొడిగా చాలా బాగుంటుందండి. 2 అప్పడాలు, 4 చల్లమిరపకాయలు వేయించేసేసుకొని అన్నంలో ఈ కూర వేసుకుని తింటుంటే ఉంటుంది చూసారు, సూపర్ అంటే సూపర్ అండి.